హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సాటర్‌డే రోజు చేసిన వ్లాగు. వ్లాగ్ అంటే మళ్ళా ఎప్పటిలాగానే రొటీన్ వ్లాగ్ అయితే కాదు. నేను పిల్లల కోసం స్నాక్స్ అయితే చేశాను. అవే నేను ఇక్కడ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే సాటర్‌డే రోజు కనే కుక్కనికే హాలిడే ఉంటది గదా! అయితే ఈరోజు విషమకు గూడా హాలిడే. ఎందుకు అంటే మొన్నటిదాకా పిల్లలకి యూనిట్ టెస్ట్ అయినాయి అని చెప్పినా గదా! యూనిట్ టెస్ట్ రిజల్ట్ అనేవి ఈరోజు ఇస్తారు. టైమింగ్స్ వచ్చేసేమో 8 నుంచి 11 వరకు. అయితే మళ్ళా మార్నింగ్ నుంచి నేను రొటీన్ అనేది వ్లాగ్ స్టార్ట్ చేశాననుకో, ఇంట్లో పని చేసుకుంటూ వీడియో రికార్డ్ చేసే వరకు లేట్ అవుతది. మళ్ళా లేట్ అవుతే రిపోర్ట్ కార్డ్ టైమింగ్ అయిపోతది. మళ్ళా నేనేమో టీచర్స్‌తోని మాట్లాడాలి గదా! అందుకనే ఏం చేశానంటే మార్నింగ్ వ్లాగ్ అనేది స్కిప్ చేశాను. వ్లాగ్ స్కిప్ చేసిన తర్వాత ఫాస్ట్‌గా మార్నింగ్ లేవగానే బయటైతే ఊడ్చేసి, ఇల్లు గూడా ఊడ్చి వంటైతే స్టార్ట్ చేశాను. ఈరోజు అన్నం వండిన తర్వాత రోజు అన్నం వండుతా. కాకపోతే అన్నం వండినా అని చెప్తున్నాను అంతే. మళ్ళా చామగడ్డ కూరొండిన. ఆ చామగడ్డ కూర ఏంటంటే ఫ్రై కాదు. కొంచెం చారు గూడా గాదు. దాంట్లోనే చింతపులుసేసి కొంచెం గ్రేవీలాగా వండేసి ఆడబెట్టి నేనైతే స్కూల్‌కెళ్ళాను. స్కూల్‌కెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలవి రిపోర్ట్స్ కార్డ్ తీసుకున్నాను. రిపోర్ట్స్ కార్డ్ తీసుకున్నాక మేడం వాళ్ళందరితో మాట్లాడి ఇంటికొచ్చాను. ఇంటికొచ్చే వరకు టైం వచ్చేసి 11:30 అవుతుంది. నేను 8:30కి పోయినా వచ్చేసరికి 11:30 అయింది. ఇక మళ్ళా రాగానే ఎప్పటినుంచో పిల్లలకైతే స్నాక్స్ లేవు అని అనుకుంటున్నాను. ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నా 24 అవర్స్ టైం అంతా అయిపోతుంది అని చెప్పి, ఈరోజు ఇంకా వ్లాగ్ లేకున్నా సరే, ఈరోజు వీడియో అప్‌లోడ్ లేకున్నా సరే, అంటే వీడియోకి సంబంధించింది బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అనేది చేయలేదు. అదంతా లేకున్నా సరే, పిల్లలకైతే స్నాక్స్ చేస్తా అని చెప్పి, ఈరోజైతే పిల్లల కోసము కొంచెం బూందీ, తర్వాత సన్న మురుకులుంటాయిగా అవైతే చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను పిండి కలిపేసుకున్నాను కదా! ఎట్లా కలుపుకున్నా అంటే బియ్యం పిండిలో నేను కొన్నిసార్లనేమో పుట్నాలేసి పట్టిస్తా. కొన్నిసార్లేమో మినపప్పేసి పట్టిస్తా. ఈరోజు ఎట్లా అంటే ఆల్రెడీ నేను ఒకప్పుడు చెప్పాను గదా! సర్వపిండి చేయడానికి ఇట్లా పుట్నాలేసి పట్టించిన అని జెప్పేసి దాంట్లోకి కొంచెం శనగపిండి వేసుకున్నాను. ఎందుకంటే బియ్యం పిండి నేను సర్వపిండి చేయడానికి ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటా. దాంతోనే చేసేస్తున్నాను. కొంచెం ఆ పిండిలో శనగపిండేసుకొని కలుపుకొని కొంచెం కారం, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ వేసుకొని కొంచెం వేడి నీళ్ళేసుకొని పిండంతా కలిపేసుకున్నాను. ఆ తర్వాత కిచెన్‌లోకొచ్చైతే కడాయి పెట్టుకొని నూనె అయితే వేడి చేస్తున్నాను. నేనెప్పుడైనా సరే మురుకులు గ్యాస్ పైన చేస్తాను. ఇంతకుముందు హీటర్ పైన చేసేదాన్ని. హీటర్ పైన చేయడం వల్ల చాలా టైం పడుతుందని జెప్పి ఇలా గ్యాస్ పైన చేస్తాను. నాకైతే పిండి వంటలు అంతగా ఏం రావు. కొంచెం వచ్చు, రానట్టు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు నేను ఈడైతేనే మురుకులు చేయగలుగుతా. ఇప్పుడు నేను అదే అమ్మోళ్ళ ఇంటికి పోయినా, ఏడికి పోయినా మురుకులనేవి చెయ్యను. ఎందుకంటే నాకాడ కంఫర్టబుల్‌గా అనిపియదు. ఒకవేళ నేను జేసినా అయి మాడిపోతే, లేకపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతే, నాకు ఈ కిచెన్‌లోనే మురుకులు చేయడం అనేది అలవాటయిపోయింది. ఇగ ఫస్ట్ ఏం చేసినానంటే ఆయిల్ అయితే వేడవుతుంది గదా! ఇక దాంట్లోకి మురుకులు చేసేది ఉంటది కదా! దాంట్లోకి ఆయిలేసుకొని పిండయితే మంచిగా సాఫ్ట్‌గా కలిపేసుకొని మురుకులు చేసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నా. అయితే ఎప్పుడైనా సరే ఇట్లా మనం మురుకులు చేసేటప్పుడు మధ్యలో పిండి కలిపి చేతులకు మొత్తం పూసుకుంటాం గదా! నాకు ఒక్కసారి కడాయిలో వేసిన వెంటనే నాకు చేతులు కడుక్కోవడం బాగా అలవాటయింది. అందుకే నేనేం చేశానంటే మళ్ళీ పిండిని మధ్యలో ముట్టుకోకుండా అంటే ఎక్కువ చేతులకి అంటుకోకుండా ఉండడానికి 6, 7 ముద్దలైతే ముందుగానే చేసి పెట్టుకున్నాను. ఈలోపుగా ఆయిలయితే హీట్ అయితుంది. నేను చెప్పినా గదా! అంతా అయితే 1 కేజీ పిండి వరకు ఉండొచ్చు అంతే. ఆయిల్ హీట్ అయిన తర్వాత మురుకులయితే వేసుకుంటున్నాను. చెప్పినా గదా! నాకు నా కిచెన్ వాతావరణంలోనే వస్తది. వేరే దగ్గర అస్సలు మురుకులు చేయడం రాదు. ఇక ఇంటికి పోయినప్పుడేమో అందరూ అనుకుంటారు గదా! ఆడనేమో రకరకాలుగా చేసుకుంటావు. ఈడ చేయమంటేనేమో నాకు రాదు. అట్లా ఇట్లా అని అంటావు అని జెప్పేసి అందరూ అనుకుంటారు. నిజంగా చెప్తున్నా నాకైతే రాదు. మొన్న అక్కోళ్ళ ఇంటికి పోయి మురుకులు చేస్తే చాలా అంటే చాలా కష్టమైపోయింది. అక్కనేమో బయట చేయమన్నది. ఇక ఎట్లాగో ఎండాకాలం అని జెప్పేసి మేము పొద్దుగాలనే పెంక పెట్టుకున్నాం 7 గంటలకే. అయితే అక్క ఊకే పిండి పట్టినా అంటే, ఒకవేళ పిండి పట్టించినా గూడా ఇద్దరం కలిసి చేస్తాం గదా! ముచ్చట పెట్టుకుంటా అని జెప్పి, సరే అక్క అని జెప్పి నేను చెప్పినా. ఇక మా అక్కనేమో పిండి పట్టించినంక అక్కకైతే పొద్దున మస్తు పని ఉంటది. అక్కడ బావి దగ్గరికి పోవాలే, తనకి మళ్ళా బర్రెలున్నాయి, మేక ఉంది. దాన్ని జూసుకోవాలి. అయితే పొద్దున 7 గంటలకి నువ్వు చిట్టి అంటే అక్క కూతురు. అవి మురుకులు చెయ్యిరి. నేను ఇంట్లో పని జేసేస్తా అని జెప్పి అక్క చెప్తే ఇగ నేను సరే అన్నా. ఇగ నేనే అంతంత మాత్రం అంటే మా చిట్టి గూడా అంతంత మాత్రమే. తను చిన్న అమ్మాయి గదా! తనకేం రాదు. కాకపోతే కొంచెం సపోర్టివ్‌గా ఉంటదని జెప్పేసి అక్క జెప్పింది. ఇగ మేమిద్దరం ఆడ మురుకులు జేస్తుంటే మా బాధ అంతా ఇంతా గాదు. ఎండాకాలం 7 గంటలకు కలిపిన పిండి. వస్తుంటే ఎండ మస్తు పెరిగిపోతుంది. కట్టెల పొయ్యి ఇచ్చింది. మళ్ళా ఆ కట్టెలేమో మండుతా ఉంటే పొగ మొత్తం కళ్ళలోకొస్తుంది. మళ్ళా తర్వాత ఒక వైపేమో పొద్దుగాలనే మస్తు గాలి. ఒక మంచం తెచ్చి అడ్డు పెట్టి దానిపైన ఒక బొంతేసింది. అయినా గూడా ఆ గాలికి
అవి అటు ఇటు లేస్తున్నాయి. నాకేమో ఆ బొంతొచ్చి పొయ్యిలో పడతదా అని ఈ భయం. మళ్ళా తర్వాత ఆ చుట్టూ ఇసుక అనమాట. ఇసుక ఉంది. అదొచ్చేసి కొంచెమైనా గూడా దాంట్లో పడతదా అని జెప్పి ఇదొకటి అటు ఇటు, అటు ఇటు ఒక 3 గంటలు కష్టపడైతే ఆ మురుకులు చేసినా. మళ్ళా మేము చేసిన పిండి వచ్చేసి 3 కిలోలే. అంటే కిలోకి గంట టైం పట్టింది మాకు. ఇక మురుకులు అయిపోగానే అమ్మ అనయితే అనుకున్నా. ఈడ నేను అట్లనో ఇట్లనో కష్టపడి మురుకులు చేస్తూనే మాకు అన్నయ్య అప్పుడే వచ్చిండు. ఆ? ఏంటిది? ఇంకా చేయలే. ఆ? చెయ్యలే. చేయలే అని చెప్పినా. నీకైతే ఆగదు కానీ పానం అస్సలే ఆగదు. చాలు చూస్తావు తమ్ముడు. మమ్మీ మమ్మీ ఐ లవ్ యూ. నువ్వు బంగారం నువ్వు బంగారం. హాయ్ చెప్పాలకి. రీసెంట్ రీసెంట్ హాయ్ చెప్పాలకి. హాయ్ देना है तुमको? मुझे ये चाहिए. क्या चाहिए तुमको? ये क्या है? मुर्ग. छोटा बच्चा का वो खाना नहीं चाहिए. चावल खाना है, दाल खाना है, सब्जी खाना है, ये नहीं खाना है. डालो ना. डालो ना. डालेगा डालेगा. तुम्हारे लिए बनाए ना तो डालेगा. बस हो जाएगा. हो जाएगा. हाँ? और चाहिए? Bye. Go. ఇగ నేనైతే మురుకులు చేస్తుంటే మా కన్నయ్య వచ్చి "అమ్మ కొనియవా? అమ్మ కొనియవా?" అంటే నేను తనని ఫస్ట్ చేస్తున్నప్పుడు ఆట పట్టిస్తాను. ఎందుకంటే వాళ్ళ కళ్ళల్లో తినాలనే ఇష్టం కనిపిస్తది కదా! అది మనకి ఎంత సంతోషాన్ని ఇస్తదో వాళ్ళు అడుగడికి తింటుంటే మనకైతే తృప్తిగా ఉంటది. కడుపు నిండిపోతది. నాకు గూడా అంతే. నాకెంత కష్టంతోని చేషినా గూడా వాళ్ళిద్దరూ మంచిగా తింటుంటే ఏదో తెలియని సంబరం. ఇగ అందుకే నేను కొన్నిసార్లు ఇయ్యను, కొన్నిసార్లు ఇస్తా అని జెప్పి ఆట పట్టిస్తూ అట్టట్నే మురుకులైతే చేసేసిన. సగం సగమే చూపించిన. ఎందుకంటే నేను చేసేది లేట్ లేట్ చేస్తా. మళ్ళా అంతా మొత్తం మీకు చూపించినంక బోర్ కొడతది అని చెప్పి అందుకే సగం సగం అక్కడక్కడ చూపించిన. మురుకులు చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే అది బూందీ చేయడానికి పిండి కలుపుతున్నాను. ఈ బూందీ కూడా ఇక్కడికొచ్చాక యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను. ఇంతకు ముందుకు అంటే మాకు మా అమ్మ ఈ బూందీ ఎప్పుడూ చేసి పెట్టలేదు. ఎప్పుడన్నా ఇప్పుడు పండుగలప్పుడు చేసుకుంటే మురుకులు, తర్వాత కారపప్పులు, పూరీలు, గర్జెలు ఉంటాయి గదా! అవి. ఇంతవరకే మాకు తెలుసు. ఈ బూందీ అయితే ఎప్పుడూ చేయలేదు. బూందీ మళ్ళా సన్న మిక్చరే మా అమ్మ చేయకపోతే కానీ మా పెద్దక్క చేసేది. మా పెద్దక్క చేసిన బూందీకి గూడా ఒక స్టోరీ ఉంది. ఎప్పుడైతే మా అక్క మాకు బూందీ చేసి పెట్టిందో అప్పటినుంచి నేను, మా చిన్నక్క బూందీ తినడమే మానేసినాం. దానికైతే ఒక స్టోరీ ఉంది. అది గూడా చెప్తా గానీ, ఫస్ట్ ఇక్కడ నేను పిండి ఎట్లా కలిపినంటే, పావు కిలో శనగపిండి తీసుకొని, దాంట్లో కొన్ని కొన్ని వాటరేసుకొని కలిపేసిన కొంచెం చిక్కగా. దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే వేసిన. మనం ఎప్పుడైనా సరే బూందీకి చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది మంచి హీట్‌లో ఉంటే బూందీ అనేది రాని వాళ్ళకి గూడా మంచిగా వస్తుంది. అయితే నేను బూందీ ఫ్రై చేసుకుంటూ ఒక ముచ్చటైతే చెప్తా. మాకు ఈ బూందీ అంటే తెలవదు. ఎప్పుడైనా సరే షాప్‌లో కొనుక్కొని తినేవాళ్ళం అప్పుడప్పుడు. బూందీ కన్నా ఎక్కువ నేను, గీతక్క ఇద్దరం కలిసి మిక్చర్ కొనుక్కొని తినేవాళ్ళం. రూ. 5కి పావు కిలోన చెటాకు మిక్చర్ ఇచ్చేవాళ్ళు. అది మేమిద్దరం షేర్ చేసుకొని తినేవాళ్ళము. అయితే మా పెద్దక్క పెళ్ళైన కొత్తలో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ బూందీ చేయడం అయితే నేర్చుకుంది. అయితే ఒక పండుగకి మా ఇంటికొచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే మేము మురుకులు, కారపప్పులే చేసుకుంటామని చెప్పినాం గదా! అప్పుడు గూడా మురుకులు, కారపప్పులు అయితుంటే అమ్మకి చెప్పింది గదా! అమ్మ ఏం చేసేదంటే ఇప్పుడు మురుకులు, కారపప్పులు, పూరీలు ఈరోజు చేసేది.
ఎల్లుండి పండుగ అయితే రేపు సాయంత్రం అయితే మిర్చీలు లేదంటే మిర్చీలతో పాటుగా పూరీలు చేసేవాళ్ళు. లేదు అంటే అదే రోజు సాయంత్రము రేపు పండుగ అనంగా ఈరోజు మురుకులు చేస్తే అప్పుడే మిర్చిలేసి చేసేవాళ్ళు. అయితే మా అమ్మ ఏం చేసిందంటే ఎప్పుడైనా సరే ఇలా ఇవే మిర్చీలు లేకపోతే ఉల్లిగడ్డ పకోడీ ఇవి చేస్తూ ఉంటాం కదా! అమ్మ బూందీ చేద్దామా అని చెప్పేసి మా అక్క అడిగితే, "అమ్మ నాకైతే రాదమ్మ నువ్వే చెయ్యి" అని చెప్పేసి మా అక్కకి చెప్తే, "అమ్మ నాకొచ్చేయి నేను చేస్తా" అని చెప్పి మా పెద్దక్క చెప్పింది. సరే అని చెప్పి ఇక తీసుకొచ్చిన శనగపిండిని మిర్చీలు చేయకుండా అట్లనే పెట్టి దాన్నయితే మంచిగా బూందీ చేయడానికైతే కలిపింది. కలిపిన తర్వాత ఇక మా అక్క బూందీ చేస్తుంది కదా! మేము ఇప్పటి వరకు బూందీ ఎట్లా చేస్తారో చూడలేదు. ఇగ మనదాకా పిండి కలుపుతుంటే నేను, గీతక్క అట్లనే పక్క నుండి చూస్తున్నా. అక్క బూందీ చేసేటప్పుడు మస్తు పిండి కలుపుతుంది గదా! ఇగ అక్క అయితే మస్తు బూందీ చేస్తది కదా! రేపటి నుంచి రోజు రూ. 5 మిక్చర్ కొనుక్కునే పనే ఉండదని చెప్పి నేను, మా గీతక్క ఇద్దరం నవ్వుకుంటున్నాం. ఇగ మా అక్క అన్నట్టుగానే మంచిగా పిండి కలిపింది. అమ్మనేమో పొయ్యి మీద మురుకులు చేస్తుంది. అంటే పొయ్యి పెట్టుకుంటాం కదా! పెద్ద పొయ్యి మీదనే మురుకులు చేస్తుంది. అక్కనేమో గ్యాస్ మీద మీ అందరికీ తెలుసు కదా! అమ్మ వాళ్ళ కిచెన్ ఎట్లుంటది. ఇట్లా ఒక టేబుల్ పైన గ్యాస్ ఉంటది. ఆ గ్యాస్‌ని కింద పెట్టుకొని మంచిగా కూర్చొని పెద్దక్కయితే బూందీ చేసింది. బూందీ చేసిన తర్వాత దాంట్లోకి కరివేపాకు, వెల్లిపాయలు, పల్లీలు ఇవన్నీ ఏసి మంచిగా ఫ్రై చేసింది. తర్వాత ఇగ ఉప్పు, కారం అన్నీ ఏసి ఒక పెద్ద స్టీల్ టిఫిన్ ఉంటది గదా! 2 కిలోలు, 3 కిలోలు పప్పులు పోసి పెట్టుకుంటాం గదా! అలాంటి స్టీల్ టిఫిన్‌లో అయితే బూందీ పోసి పెట్టింది. చూడ్డానికైతే మంచిగుంది. ఇగ ఆత్రం ఆగుతలేదు. అక్క బూందీ చేసింది తినాలి, తినాలి అన్నట్టుగా. ఇగ మన ఇంట్లో మన అక్క ఎట్లుంటది ఏదైనా స్పెషల్ చేసినప్పుడు అందరికి ఒకటేసారి అని పాట పాడుతది. ఇగో మా అక్క కూడా గదే పాట పాడి ఇగ సాయంత్రం 4, 4:30 అయితుంది. మురుకులన్నీ అయిపోయిన తర్వాత చాయ్ పెట్టినాక బూందీ అయితే అందరికి చిన్న చిన్న అవి గిన్నెలుంటాయి కదా! దాంట్లో పోసిన తర్వాత ఇగ ఎట్లాగో ఇంట్లో చేసిన బూందీ గదా! పర్ర పర్ర అందరం నమిలేసినాం ఇంగ. ఒక గిన్నె, 2 గిన్నెలు అట్లా కూసొని ఇగ తినేసినాం. తిన్న తర్వాత సాయంత్రం 6 గంటల దాకా అటు ఇటు పోను, ఆ బూందీ తెచ్చుకొనుడు, తినుడు. అటు ఇటు పోను, ఆ బూందీ తెచ్చుకొనుడు, తినుడు. మా అమ్మనేమో రేపు పండుగ వరకు ఉంచినట్టుర్రు గదా! రేపు పండుగ వరకు ఉంచినట్టు గాని మా అమ్మ అనుడు. "ఏ తింటావా తియ్యి" అని చెప్పేసి మా అక్క అనుడు. ఇగ అందరికందరం అయితే మంచిగా ఆ బూందీనయితే తినేసినాము. ఇగ మా అక్క చేసిన బూందేమో గానీ తెల్లారైతే కడుపు మొత్తం సాఫ్ అయిపోయింది. అంటే అందరికి ఇంట్లో అమ్మకి, నాన్నకి, నాకు, మా గీతక్కకి, పెద్దక్కకి అందరికైతే లూజ్ మోషన్స్ అయిపోయినాయి. ఎట్లా అంటే కడుపులో పేగులన్ కడుపులో పేగులన్నీ పిండేసినట్టు అయిపోయినాయి. ఓ అంటే 5 నిమిషాలకి, 10 నిమిషాలకి ఒకరేనుకొకరు నేను పోతా అని ఊకే ఆ బాత్రూమ్ కోసం కొట్లాడుకునుడు గట్ల అయిపోయింది. ఇగ అప్పుడైతే ఇక లూజ్ మోషన్స్ 3 రోజులు, 4 రోజుల పాటు సాగిపోయినాయి. పండుగ పండుగ అనుకుంటే ఈ మోషన్స్‌తోనే పండుగ మొత్తం అయిపోయింది. ఆ రోజు గూడా ఇగ కడుపు మొత్తం ఊకే ఏం తిన్నా గూడా వాష్‌రూమ్ వస్తుందని జెప్పేసి సరిగ్గా పండుగ పూట గూడా మంచిగా తినలేదు. పండుగంటేనేమో మనకేమో బగారన్నము, చికెన్ కూర గివే ఉంటది గదా! ఇగ మా అక్క చేసిన బూందీ తినడం వల్ల మా అందరి పరిస్థితి అట్లా అయిపోయింది. అప్పటినుంచి నేను, మా గీతక్క బూందీ తినడమే మానేసినాం తెలుసా? ఇంట్లోనే కాదు షాప్‌లో చేసిన బూందీ కూడా ప్యాకెట్‌లలో కొని తెచ్చుకుంటాం గదా! ఆ బూందీ గూడా నేను, గీతక్క ఇద్దరం తినలే. ఇప్పుడు ఇంట్లో చేసిన బూందీ ఉంటది గదా! ఒక స్పూను, 2 స్పూన్లు టేస్ట్ చూస్తా గానీ ఎక్కువ మొత్తంలో తినను. నాకైతే ఎప్పుడు బూందీ చేసినా అదే గుర్తుకొస్తది. కానీ అప్పుడు అక్క చేసిన మిస్టేక్ ఏందంటే బూందీకి చాలా ఆయిల్ అనేది పీల్చుకుంది. ఆయిల్ పీల్చుకోవడం వల్ల అలా మా అందరికైతే మోషన్స్ అయినాయి. అంతేగాని టేస్ట్ అయితే కొంచెం మంచిగనే ఉంది. టేస్ట్ మంచిగుంది కాబట్టే గదా! గిన్నెలు తిన్నది. ఇగ మరి ఎక్కువ మొత్తంలో తిన్నదో అని దెలవదు. లేకపోతే ఆయిల్ ఎక్కువుండడం వల్ల ఏందో తెలవదు గానీ అందరికైతే గట్ల అయిపోయింది. ఇగ ఇంట్లో ఎప్పుడు బూందీ చేసినా నాకు గిదే ముచ్చట గుర్తుకొస్తది. ఎవరింటికాడ పోయినా గూడా తినడానికి బూందీ ఇస్తే నాకు భయమైతది. ఇగ అట్నో ఇట్నో ఆ ముచ్చట చెప్పుకుంటా బూందీ అయితే చేసేసిన. బూందీ చేసిన తర్వాత కిచెన్ చూపించిన గదా! నేను ఇలా పనిలో పడి పిల్లల్ని మర్చిపోయాననుకో ఇల్లు మొత్తం ఆగమైతదంటే అగో వాళ్ళకు వాటర్ తాగాలని జెప్పేసి వాళ్ళు వాటర్ పట్టుకొని సగం కింద పోషిండ్రు, సగం మీద పోషిండ్రు. 7 వాడనే ఉంటాయి. అందుకే నేనేం చేస్తానంటే ఏ పనిలో పడినా గూడా పిల్లలనైతే పట్టించుకుంటాను. ఇదిగా చెప్పాలా? హ్మ్. ఓహ్! ఈరోజు స్కూల్‌ది గదా! ఆ! ఆ! హ్మ్. ఈరోజు స్కూల్‌ది తీసుకెళ్దాం. ఇంటికొన్నాక నీకు. ఆ! ఇది హ్మ్. చేంజ్ చేసుకున్నాం. మమ్మ మేము ఈ పెన్సిల్స్ చేంజ్ చేసుకున్నాం. ఎందుకంటే కావాలంట. ఆ!
అక్కకి అది కావాలా? అయితే నువ్వు అక్క ఏది అడుగుతుంది అది ఇచ్చేస్తావా కన్నయ్య? వావ్! ఎవరిచ్చిందమ్మ ఆ స్టార్? అమ్మా ఏది? బాగుంది. చూపినానా? ఏంటిది స్టారా? సూపర్ ఉంది విషయమా. నీ పెన్సిల్ కూడా బాగుంది. చూస్తుంటే లైట్ గా అటు ఇటు వైట్ వైట్ బ్లూ బ్లూ అనిపిస్తుంది కదా. అరే వేస్తే ఒక్క నిమిషం మాట్లాడనే రాదురా. గోడ మీద రాస్తావా? అది కరెక్టే నాకు అన్నయ్య. చూస్తుంటే వైట్ బ్లూ అనిపిస్తుంది కదా. ఏసీ అయిపో. ఇక నేను బూందీ చేయడం అయితే 12:30కి అట్లా అయితే స్టార్ట్ చేసిన. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అన్నం తిని స్టార్ట్ చేసిన. ఇక అది అయిపోయే వరకు ఈవినింగ్ అయితే 3 అయిపోయింది. కొంచెం తొందరగానే అయిపోయింది. ఈ లోపుగా పిల్లలంతా ఇల్లు మొత్తం ఆగమాగం చేసిండ్రు. ఇక మళ్ళీ వీడియో పెట్టుకొని చదివితే లేట్ అవుతుంది అన్నట్టుగా పిల్లలకి వాళ్ళు చేసిన అవి ఉంటాయి కదా అవన్నీ చదివేసి వాళ్ళకి మళ్ళీ స్నానం చేయించి ఈవినింగ్ 6 నుంచి 8 వరకు చదివిద్దామని చెప్పి వాళ్ళనైతే చదివిస్తుంటే రోజు ముచ్చటైతే చెప్తారు. కానీ ఆ ముచ్చట మీకు ఎందుకు చూపియనంటే ఇప్పుడు ఇంట్లో 3 ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి. వాటి సప్పుడే ఎక్కువ ఉంటది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారని నేను ఫ్యాన్ బంద్ చేస్తే అగో మా కన్నయ్య అయితే మళ్ళీ ఫ్యానే అని చెప్పేసి అంటుండు. ఇక నేను పొద్దున చామగడ్డ కర్రీ వండినా అని చెప్పిన కదా అది కొంచెం పులుసులా కాదు. అంటే ఎప్పుడైనా సరే చారు చేసుకుంటాము. ఆ తర్వాత టమాటా వేసి కర్రీ వండుకుంటాం కదా. నేను చారు లెక్కనే కానీ గట్టిగా చేసిన. అది అక్కడికి అయిపోయింది మధ్యాహ్నానికి. మళ్ళీ ఇప్పుడైతే ఉల్లిగడ్డ, శనగపప్పు, ఆలుగడ్డ కూర వండుతున్నా. ఈ కూర నా ఫేవరెట్. ఎందుకంటే అమ్మ వండుతుంది. అమ్మ వండితే అది అద్భుతంలాగా ఉంటుంది. దీంట్లో కొంచెం మనము ఉల్లిగడ్డలు ఒక 4, 5 వేసుకోవాలి. తర్వాత నానబెట్టిన శనగపప్పు వేసుకొని ఒక 2, 3 ఆలుగడ్డలు వేసుకొని వండినాం అనుకో సూపర్ ఉంటుంది. ఈ కర్రీలో మాత్రం కారం నోటికి తగ్గట్టు ఉండాలి. సప్పగా ఉంటే టేస్ట్ అనిపించదు. మంచిగా నోటికి తగ్గట్టు ఉంటే ఇట్లా కొంచెం కారంగా అనిపిస్తుంది చూడు అట్లుంటే మంచిగా ఉంటుంది. ఇది నా ఫేవరెట్. అందుకే ఈరోజు వేడి వేడిగా అన్నం వండిన. అన్నం వండిన తర్వాత చూడండి నేను వండిందే 1 ½ గ్లాస్ అన్నం వండితే కొంచెం అయిపోయింది. ఒక లైన్ హాఫ్ లైన్ అయిపోయింది. హాఫ్ లైన్ అట్లనే ఉందిగా. ఇగో నేను వండిన కూర మొత్తం అయిపోయింది. మా కన్నయ్య, మా సారు, మా విషమ్మ ఈ కూరని చూస్తుండ్రుగా ఎట్లా తింటారో. వీళ్ళతోని వచ్చింది ఇదే బాధ. కూరనేమో ఎక్కువ, అన్నమేమో తక్కువ ఉంటది. ఏవైనా సరే మంచిగా కర్రీస్ అనేవి టేస్ట్ ఉన్నాయనుకో నెక్స్ట్ ఆ పూటకి మిగలదు. అది పొద్దున్న వండినా సరే, నైట్ వండినా సరే నేనేమనుకున్నానంటే ఆలుగడ్డ ఇది కొంచెం హాఫ్ కేజీకి పైననే వండిన కూర ఇప్పుడు కొంచెం తింటాము. మళ్ళీ రేపు మార్నింగ్ ఉంటది. రేపు మార్నింగ్ పప్పుచారు చేసి కూర వండొద్దు సండే రోజు కదా అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ మా వాళ్ళైతే అట్లా కాదు. మొత్తం వేళ్ళతో సహా మొత్తం గిన్నెలు మొత్తం ఖాళీ చేసిండ్రు. నేను తిన్న అన్నం కూరతోనే నా కడుపు నిండుతదో లేదో తెలవదు గానీ, నా పిల్లలు తింటుంటే నేను చూసిననుకో నా కడుపయితే మంచిగా నిండుతది. ఎందుకో వాళ్ళు తింటుంటే ఒక తెలియని ఆనందం అనిపిస్తది నాకు. మీ అందరికి గూడా గిట్లనే అనిపిస్తదా? కామెంట్ చేసి చెప్పండి. నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసుకునే వరకు నైట్ 12 అయిపోయింది. అప్పటి వరకు జస్ట్ ఎడిటింగే అయిపోయింది. వాయిస్ అయితే అయిపోలేదు. ఈరోజు ట్యూస్‌డే గదా! నిన్న ఒక సిస్టర్ కరెక్షన్ చెప్పింది. ఈరోజు పొద్దున 11కి అట్లా పని అయిపోయినాక వాయిస్ అయితే చెప్పిన. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.